ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పుష్పరాజ్ తిరిగి వస్తున్నాడంటే ఏవో కొన్ని రికార్డులు బద్దలవుతాయి అనుకున్నారు, కానీ రికార్డులన్నింటినీ చెల్లాచెదురు చేస్తాడని పాపం హిందీ హీరోలు ఊహించలేదు. డే 1 నుంచి మొదలు పెడితే ఫస్ట్ వీకెండ్ వరకు రికార్డు ముక్క కూడా మిగల్లేదు. పుష్పరాజ్ తిరిగి వస్తేనే ఇలా ఉంటే రేపు స్పిరిట్ రిలీజ్ అయితే బాలీవుడ్ హీరోల్లో ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అయింది. మాస్ మూవీస్ కోసం నార్త్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో, వారు ఎంత కరువులో ఉన్నారో ఇలాంటి విజువల్స్ చూసినప్పుడే అర్థమవుతుంది. పుష్ప 2 సెట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టే సినిమా ఏది? హిందీ ఇండస్ట్రీ యునానిమస్ గా చెప్పే మూవీ స్పిరిట్. ఒకవైపు రెబల్ స్టార్, మరోవైపు యానిమల్ డైరెక్టర్, వీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్న ఊర మాస్ మూవీ స్పిరిట్. పుష్ప 2కు ఏ విధంగా అయితే నార్త్ ఇండియా సలాం చేస్తుందో, 800 కోట్లకు పైగా వసూళ్లను అందించిందో, గతంలో యానిమల్ విడుదలైనప్పుడు సేమ్ టు సేమ్ క్రేజ్ కనిపించింది. స్పిరిట్ విషయంలో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ మాత్రమే స్పిరిట్ తో అల్లు అర్జున్ ని మిస్ చేసిన రికార్డులను సెట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే తెలుగు ప్రేక్షకులైనా కొన్నిసార్లు వసూళ్లను అటో ఇటో చేస్తున్నారు, కానీ నార్త్ సైడ్ ఆడియన్స్ మాత్రం రెబల్ మూవీ వస్తోంది అంటే 100 కోట్ల వసూళ్లను అందిస్తున్నారు. సాహో, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ మూవీస్ 400 కోట్లకు పైగా రాబట్టాయి అంటే అది ప్రభాస్ క్రేజ్ కు సింపుల్ ఎగ్జాంపుల్. ఇక సందీప్ వంగా లాంటి మేకర్ తో ప్రభాస్ చేతులు కలిపితే ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే రెబల్ 1000 కోట్లు ఈజీగా రాబడతాడు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ గా యానిమల్ ఫేమ్ తృప్తి నటించనుంది.